హలో! యెస్. చాలా రోజులవుతుంది. ఐ థింక్ లాస్ట్ వీడియో అనగనగా ఒక రాజు. బట్ ఫైనల్‌గా కొంచెం లైఫ్ కొంచెం బ్యాలెన్స్ చేసి ఐ హావ్ టైమ్. సో, ఇంకా యూట్యూబ్‌లో కొంచెం కమిట్ అయ్యి ఐ డిసైడ్ టు షూట్. సో, ఈరోజు కొంచెం బచ్చా అప్డేట్స్. ఫస్ట్ వి హావ్ ఒక 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రోమో. దాని తర్వాత 'సలార్ 2' నుంచి ఒక అప్డేట్. దాని తర్వాత 'ధురంధర్ 2' టాక్స్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ఇట్. ఫస్ట్ అప్డేట్ దగ్గరొస్తే ముందు 'సూర్య' ఇంకా 'వెంకీ అట్లూరి' గారు వాళ్ళిద్దరూ ఒక కాంబినేషన్ తీస్తున్నారు. అండ్ ఆ సినిమా టైటిల్ ఐ థింక్ యెస్టర్‌డే రిలీజ్ అయింది. సినిమా పేరు 'విశ్వంత్ అండ్ సన్స్'. యాహ్! చాలా డిఫరెంట్ పేరు. బట్ ఓకే. ఇంట్రెస్టింగ్. ప్రొడక్షన్ నాగవంశీ గారు. సో, ఆల్రెడీ నాకు 'సూర్య' గారి మీద లేకుంటే నాగవంశీ గారి మీద అంత ట్రస్ట్ లేదు. మెయిన్‌గా నాకు 'వెంకీ అట్లూరి' మీద ఐ విల్ గివ్ సమ్ ట్రస్ట్. ఎందుకంటే 'లక్కీ భాస్కర్' ఆయనే డైరెక్టర్. సో, హోప్‌ఫుల్లీ ఒక మంచి ఫిల్మ్ వస్తుందని అనుకుంటున్నా. బట్ పోస్టర్స్ చూస్తే నాకు కొంచెం ఈ బేబీస్ ఏఐ లాగా అనిపించింది. సో, హోప్‌ఫుల్లీ ప్రొడక్షన్ ఇస్ గుడ్. విల్ సీ. నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఒక అప్డేట్. డిలే అనౌన్స్‌మెంట్ ఏం కాదు. మార్చ్ 26కి వస్తుంది సినిమా. రేపు ఒక డైలాగ్ ప్రోమో రిలీజ్ అవుతుంది. సో, హోప్‌ఫుల్లీ నో పొలిటికల్ సైన్స్ అదేం కాదు. జస్ట్ ప్రాపర్ పవర్ ప్యాక్డ్ డైలాగ్ ప్రోమో. హై గైస్, ఇది నెక్స్ట్ డే షూటింగ్. సో, మళ్ళీ వచ్చి కొత్త అప్డేట్ వచ్చింది 'ఉస్తాద్ భగత్ సింగ్' దగ్గర. సో, తమన్ గారు ఈస్ కంపోజింగ్ మ్యూజిక్ ఫర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. సో, మళ్ళీ 'పుష్ప 2' లాగా కొంచెం ఇష్యూస్ వల్ల ఐ థింక్ ఏమో డీఎస్‌పీ గారి మ్యూజిక్ ఆ లెవెల్‌కి రాలేదనుకుంటా. సో, అందుకే తమన్ గారు వస్తున్నారు మళ్ళీ. సో, ఇట్స్ ఇంట్రెస్టింగ్. అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా డీఎస్‌పీ గారి మీద. ఇట్స్ సాడ్ టు సీ ఇలాంటిది అలా అవుతుంది. 'పుష్ప'కి అయింది. తర్వాత ఇంకో సినిమాకి అయింది. ఇప్పుడు ఈ సినిమాకి. సో, హోప్‌ఫుల్లీ డీఎస్‌పీ గారు మళ్ళీ ట్రాక్‌లో వస్తారు. దాంతో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్' మైట్ రిలీజ్ ఆన్ మార్చ్ 19th. యెస్. సో, ఎందుకంటే మీరు చూస్తే 'టాక్సిక్' అయిపోయింది. అది ఆ టాక్సిక్ పోర్షన్‌లో చెప్తా. బట్ 'టాక్సిక్' గట్ పోస్ట్‌పోన్ టు జూన్ 4th. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకా ఎందుకు మార్చ్ 26th అని ఐ థింక్ దే మైట్ రిలీజ్ ఇట్ ఆన్ మార్చ్ 19th. అది అకార్డింగ్ టు సమ్ రూమర్స్. సో, లెట్స్ సీ. ఇంకా నెక్స్ట్ ధనుష్ గారి సినిమా 'కేరా' పేరు తెలీదు. బట్ KARA ఏప్రిల్ 30th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలు తీస్తున్నారా ఇంట్రెస్ట్‌తోనా? లేదంటే జస్ట్ ఎందుకంటే ప్రతి ఇయర్ అట్‌లీస్ట్ 2 సినిమాలు వస్తున్నాయి. సో, ఏమో కన్వీనియంట్. నాకు ఆ 'హైదీ' కథ కొంచెం కొంచెం నచ్చింది. ఆ తర్వాత 'తేరే ఇష్క్ మే' అని ఒక హిందీ సినిమా వచ్చింది. అది ఓకే ఓకే అనిపించింది. సో, లైక్ ప్రాపర్ ఫిల్మ్స్ రావట్లేదు. బట్ ఈ సినిమాలో కొంచెం ఐ హావ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే డైరెక్టర్ 'పోవర్ దోజుల్' డైరెక్టర్. సినిమా చూడలేదంటే ఒక పోస్టర్ వేస్తా. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. చాలా గుడ్ థ్రిల్లర్. సో, హోప్‌ఫుల్లీ ఈ టీజర్ వచ్చింది ఈ సినిమాకి. కొంచెం ఇంట్రిగింగ్ లాగా అనిపించింది. కానీ 'పెద్ది'తో రిలీజ్ అవుతుంది. బోత్ సినిమాలు ఆడాలి. ఎందుకంటే 'పెద్ది' కూడా కొంచెం బాగానే ఫిల్మ్‌లాగా అనిపిస్తుంది. ఇంకా ఈ ఫిల్మ్ కూడా టీజర్ చూసిన తర్వాత ఇట్ సీమ్స్ లైక్ ఎ గుడ్ ఫిల్మ్. సో, హోప్‌ఫుల్లీ బోత్ ఫిల్మ్స్ విల్ వర్క్ ఔట్. నెక్స్ట్ 'సలార్'. యెస్, 'సలార్ 2' నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో. బట్ అప్డేటు అకార్డింగ్ టు ప్రొడ్యూసర్ ఇంకా స్టార్ట్ అవుతుంది సినిమా. లైక్ ఇట్ విల్ గో ఇంటు ప్రొడక్షన్. సో, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇన్ని సినిమాలు ఉన్నాయి ప్రభాస్ గారికి. 'కల్కి 2' రీసెంట్‌గా షూటింగ్ స్టార్ట్ అయింది. కమల్ హాసన్ గారి షూటింగ్స్, ఇంకా అమితాబ్ బచ్చన్ గారి షూటింగ్. సో, ఐ థింక్ 'కల్కి 2' అంత టైం తీసుకోకూడదు. లైక్ జస్ట్ వీఎఫ్ఎక్స్ సినిమా కదా మెయిన్‌గా. సో, హోప్‌ఫుల్లీ ఐ థింక్ దట్ విల్ కమ్ ఫస్ట్. ఆ తర్వాత 'సలార్ 2' మాక్సిమం ఆర్డర్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 'స్పిరిట్ 2', ఈ ఇయర్ 'ఫౌజీ'. సో, 'స్పిరిట్' తర్వాత 'కల్కి 2', ఆ తర్వాత 'సలార్ 2' ఈజ్ మై ప్రెడిక్షన్. సో, హోప్‌ఫుల్లీ లెట్స్ సీ. ఐ థింక్ మాక్సిమం 2028 లేకుంటే 2029లో ఈ సినిమా వస్తది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారికి 'డ్రాగన్' సినిమా, అది కూడా 2 పార్ట్స్ అయితే కష్టం. సో, ఈ అప్డేట్ అంత పెద్ద అప్డేట్ ఏం కాదు. బట్ 'రెబెల్స్' ఐ హోప్ యూ ఎంజాయ్. నెక్స్ట్ 'AA22 x A6' అల్లు అర్జున్ గారు ఇంకా అట్లీ గారి సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సో, బేసిక్‌గా కొందరికి న్యూస్ ఆర్టికల్స్, జర్నలిస్ట్స్ ట్విట్టర్ అకౌంట్స్‌కి, లైక్ పాపులర్ ట్విట్టర్ అకౌంట్స్‌కి టీజర్ చూసారు. సో, ఐ థింక్ అట్లీ గారి టీమ్ ఇచ్చారు టీజర్ అండ్ దే సా ఇట్. సో, టీజర్ ఏప్రిల్ 8th టు సెలబ్రేట్ అల్లు అర్జున్ గారి బర్త్‌డే వస్తుంది. అండ్ సో, వీళ్ళు చూసిన తర్వాత బాగా లేపారు. సో, ఎగ్జాంపుల్ అంటే 'లెట్' సినిమా పోస్ట్ చేస్తా. అందుకే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయింది. ఎందుకంటే యూజువల్‌గా ఈ ట్విట్టర్ అకౌంట్స్, ట్విట్టర్ పోస్ట్స్ కొంచెం ఫేక్. ఫస్ట్ అసంప్షన్ ఏంటంటే ఫేక్. కానీ ఏమో చాలా పీపుల్ ఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్. సో, ఖచ్చితంగా లైక్ అల్లు అర్జున్ గారి ట్రాన్స్‌ఫర్మేషన్ లేకుంటే ఆ సెట్టింగు అదంతా చాలా బాగుందంట. అండ్ ఇంకా మన ఇండియా సినిమాకి కొంచెం ప్రైడ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా ఇట్ బిల్ట్ మై ఇంట్రెస్ట్. ఐయామ్ ఎక్సైటెడ్ ఏప్రిల్ 8థ్‌కి.
ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ సినిమా ఒరిజినల్గా నాకు హోప్స్ లేవు. మెయిన్గా అట్లే నాతో ఐ డోంట్ ట్రస్ట్ హిమ్. అవే చపాతి తిప్పిస్తారు. సో ఏమో ఇంత డిఫరెంట్ అంటే హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ గుడ్. అల్లు అర్జున్ గారి మీద కొంచెం ట్రస్ట్ ఉంది. పుష్ప తర్వాత ఐ డోంట్ థింక్ ఆయన సక్సెస్ కొంచెం డ్రాప్ అవుతుందని. ఐ హోప్ఫుల్లీ హీస్ స్మార్ట్ అండ్ ప్లేయింగ్ వెల్. సో ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ April 8th. లెట్స్ సీ. నెక్స్ట్ దురంధర్ 2 అండ్ టాక్సిక్ దురాక్సిక్ ఏమో క్లాష్ ఉంది. ఇంకా సినిమాలు ఏం డిలే అవ్వట్లేదు అనుకుంటా. A few moments later. సో ఇది నెక్స్ట్ డే షూటింగ్, అందుకే అవుట్ఫిట్ చేంజ్. కానీ 24 hours కూడా అవ్వలేదు, టాక్సిక్ పోస్ట్పోన్ అయింది టు June 4th. చాలా కోపం ఉంది, వెరీ మ్యాడ్. మీకు ఫుల్ వీడియో ఈ వీడియో అయిపోయిన తర్వాత. బట్ యా ఇంకా March 19th రాదు సినిమా. డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్. ఇష్యూ ఏంటంటే మిడిల్ ఈస్ట్లో యష్ గారు కొంచెం ఫ్యాన్స్ ఉన్నారంట. సో ఆ వల్ల బిజినెస్ వల్ల దే క్యాంట్ రిలీజ్ ద ఫిల్మ్, ఎందుకంటే ఇట్స్ బి అ లాస్ అంట. ఐ డోంట్ నో, అది మంచి ఎక్స్క్యూజ్, బట్ వెరీ డిసప్పాయింటెడ్. ఫుల్ వీడియో వస్తుంది. గ్యాస్ అప్డేట్స్ ఈ రోజుకి. మీ ఫేవరెట్ అప్డేట్ లేదంటే నేనేమైనా మిస్ అయ్యా చెప్పండి కామెంట్స్, ఐ విల్ ట్రై టు కవర్ ఇట్. దురంధర్ 2 టాక్సిక్ మీ చాయిస్ అయింది చెప్పండి. అండ్ థ్యాంక్ యూ గైస్. ఇంకా ఈ యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ అవుదాం. 96, 97లో ఉన్నాం సబ్స్క్రైబర్స్, 100 చేసేద్దాం. థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్, బాయ్.